అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి విద్యాశాఖపై అవగాహన లేదన్నారు. రేవంత్ రెడ్డి మతి స్థిమితం లేని మంత్రులతో తనపై విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. కొండా సురేఖను తెలంగాణ సమాజం తిరస్కరించిందన్నారు. కొండా సురేఖ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ప్రజలు గుర్తించారని అన్నారు. కొండా సురేఖ కుటుంబం గురించి వరంగల్ ప్రజలకు తెలుసని చెప్పారు. ఈ ముఖ్యమంత్రి విద్యాశాఖ మీద ఏమాత్రం అవగాహన లేదు. అదే ముఖ్యమంత్రి తను ముందరికి రాకుండా డేటాతోని ఆయన మతి స్థిమితం లేని మంత్రులను, మతి స్థిమితం లేని కొంతమంది రాజకీయ నాయకులను గాంధీ భవన్లో కూర్చోబెట్టి రకరకాల వేదికల మీద మాట్లాడిస్తున్నాడు. నేను కొండా సురేఖ గారి స్థాయికి నేను దిగజారి మాట్లాడదలుచుకోలేదు, కానీ కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. అమ్మా కొండా సురేఖ గారు, మీరు దయచేసి తెలంగాణలో మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టకురి. నా రిక్వెస్ట్, తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే మీరు మానుకోటలో రైల్వే స్టేషన్ దగ్గర తెలంగాణ బిడ్డల మీద, తెలంగాణ పోరాట యోధుల మీద, తెలంగాణ విద్యార్థి నాయకుల మీద ఘోరంగా దాడి చేసినప్పుడే మిమ్మల్ని తెలంగాణ తిరస్కరించింది. మీరు సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడతారని తెలంగాణలో ప్రతి ఇంటికి కూడా తెలిసిపోయింది. మహిళలు, పురుషులు అనే గౌరవం లేకుండా మాట్లాడతారని తెలిసిపోయింది. సభ్యత, సంస్కారం లేకుండా సాటి మహిళల మీద చేసిన ఘోరమైన ఆరోపణలకు మరి కోర్టు చలించిపోయి మీ మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పింది. మీ మీద మళ్ళొకసారి కేటీఆర్ గారి మీద మాట్లాడితే మళ్ళీ జైలుకు పంపిస్తామని చెప్పి కోర్టు వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా కూడా మీరు మళ్ళీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అసభ్యకరమైన భాష మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు సురేఖ గారు. రాష్ట్రంలో గురుకుల విద్యా వ్యవస్థ కుప్పకూలిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురుకులాలపై రేవంత్ రెడ్డి కుట్ర చేశారన్నారు. సంవత్సరం నుండి తెలంగాణలో విద్యా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు లేరన్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాలంలో 28 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. గురుకులాలపై రేవంత్ రెడ్డికి, మంత్రులకు శ్రద్ధ లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఒక సంవత్సరం నుండి తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేరు. గత ఒక సంవత్సరం నుండి ఈ కాంగ్రెసు పాలనలో తెలంగాణకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేరు. అదేవిధంగా గత ఒక సంవత్సరంలో తెలంగాణలో దాదాపుగా 50 మంది పసిబిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న బిడ్డలు మృత్యువుకు గురైనరు. ఈ విధంగా తెలంగాణలో విద్యా వ్యవస్థ, మరి ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ ప్రమాదం అంచున చేరింది, కుప్ప కూలిపోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. చాలా చోట్ల 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం సరిగా లేదని పాఠశాలల్లో పలకా బలపం పట్టుకొని చక్కగా పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులు ఈరోజు అదే ప్లేట్లు పట్టుకొని, అదే గ్లాసులు పట్టుకొని మాకు మంచి అన్నం పెట్టండి అని చెప్పేసి కలెక్టర్ల కార్యాలయాల దగ్గరికి రోడ్ల మీద భారీ వాహనాలు వస్తుంటే కూడా చిన్నారి బిడ్డలు వాళ్ళు నడుచుకుంటూ పోతున్నారు.